హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అయితే అపోస్తలులు కూడా భోజనం బల దగ్గర ఆహారం వడ్డించారు. చాలామంది పాస్టర్ల చేత ప్రార్థన చేయించుకుంటారు, విశ్వాసుల చేత చేయించుకుంటారు, పరిచారకుల్లో చేయించుకుంటారు. కానీ భోజనపు బల్ల దగ్గర ఉన్న వ్యక్తుల చేత నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయించుకున్నావా? ఇది నా ప్రశ్న. మరి బలిపెట్టిన వ్యక్తి వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఓకే, వాళ్ళు చేయని పక్షంలో ఒకవేళ అవకాశం లేని టైంలో కూడా భోజనం చేసే వాళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేయించుకోవచ్చు అని వాక్యము సెలవిస్తుంది. నేను చెప్పలేదు, వాక్యంలోనే ఉంది. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఉంది. అప్పుడును 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరును పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితము. వాళ్ళు ఆరాధించే టైం పెట్టారు, భోజనము ఏర్పాటు చేశారు, అన్నీ చేశారు. దానికి ఇది కరెక్ట్ కాదనేది ఏం లేదు. ఏదైనా మళ్ళీ బల్లారాధన చేయడానికి అవకాశం లేదు కాబట్టి మెయిన్ బాప్టిజాలు బల్లారాధన చేయడానికి అవకాశం లేదు. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకునే అవకాశము ఉంది అంటే వాళ్ళని తెలివిగా తీసిపరేయకుండా వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవచ్చు అన్నది వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన మాటలు కాదు, కేవలం మా వాక్యంతో పాటు నేను ఎవిడెన్స్తో కూడా సహా మీకు అందించడం జరిగింది. ఎందుకంటే నేను చెప్తే బొటకంగా ఉంటుంది, అదే దేవుడి వాక్యం ఎట్లా ఉందో అట్లానే యాస్టిస్ అధ్యాయం వచనంతో సహా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కేవలం బైబిల్లో ఉన్నది ప్రకారమే చెబుతున్నారని తెలియటం కోసమే. అనేక మంది చూస్తున్న వాళ్ళకి ఇది ఒక దేవుని శక్తి గల మాటలు, దేవుడి మాటలు వాళ్ళ హృదయంలో ఫలించాలడం కోసమే మేము చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే కొంతమందిని ప్రభావితం చేయాలి కాబట్టి మా వంతు మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తున్నాం. దేవుడు అనేక విషయాల్లో మీకు తోడ్పాటు అందించమని దేవాతి దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.